వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? బహుశా కుకింగ్ మరియు ఫుడ్ లవర్స్ పండగ చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం కుకింగ్ పైన బేస్ అయిన హార్ట్ వార్మింగ్ మరియు ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీకి లెంతీ మరియు వండర్ఫుల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనిపిస్తోంది, కానీ మన ఛానల్ ఫ్యాన్స్ కి బోర్ కొట్టకూడదు అని ఆలోచించి ఇవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా 2019 లో రిలీజ్ అయిన ఈ మూవీని అయితే చూసేద్దాం. మూవీ పేరు వచ్చేసి ద మిడ్ నైట్ డిన్నర్ అనమాట. ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద సిటీని అయితే చూపిస్తారు. ఆ సిటీలోని ఒక మూలకి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో ఒక వ్యక్తి నూడిల్స్ మరియు ప్రాన్స్ ని వండి మంచి డిష్ తయారు చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి మన హీరో షాన్. ఇది నార్మల్ రెస్టారెంట్ కాదు, ఇది మిడ్ నైట్ రెస్టారెంట్. అంటే రాత్రి 12 నుండి పొద్దున 7 వరకు తెరిచి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్ కి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ డిష్ ని తినడానికి రోజు ఇక్కడికి వస్తారు. జనాలు పొద్దునంతా పనిచేసి నైట్ ఇక్కడ డిన్నర్ చేసి వెళ్తారు. వీళ్లే కాకుండా నైట్ షిఫ్ట్స్ చేసేవారు మరియు నైట్ అంతా సిటీలో తిరిగేవారు చాలా మంది ఈ రెస్టారెంట్ యొక్క కస్టమర్సే. ఆ రెగ్యులర్ కస్టమర్స్ లోని ఒక కస్టమర్ ఈ ముసలి వ్యక్తి యోయో, మరియు అతని పక్కనే కూర్చున్న పోలీస్ ఆఫీసర్ పేరు వచ్చేసి పాల్ అన్నమాట. వీళ్ళిద్దరూ వాళ్ళ పని పూర్తి అయ్యాక ఇక్కడికి వచ్చి బాగా తింటారు అండ్ కాసేపు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతారు. లేదంటే వీళ్ళకి నిద్ర పట్టదు. ఇది వీళ్ళ రొటీన్ అన్నమాట. అలానే ఒక రోజు ఇక్కడికి 3 ఫ్రెండ్స్ వస్తారు. 2 అమ్మాయిలు మరియు ఒక అబ్బాయి. వాళ్ళు రెస్టారెంట్ కి మొదటిసారి వచ్చారనుకుంటా. అందుకే ఈ రెస్టారెంట్ లో ఏమేం దొరుకుతాయి అని అడుగుతారు. అప్పుడు యోయో వాళ్ళకి సమాధానం ఇస్తూ, ఇది ఏమి ఫ్యాన్సీ రెస్టారెంట్ కాదు. అక్కడ బోర్డు చూసావా? ఇక్కడ మెనూ కార్డ్ ఉండదు. ఇక్కడ ఏమేం దొరుకుతాయో దానిపైన రాసి ఉంది. నీకేదైనా స్పెషల్ డిష్ కావాలంటే రిక్వెస్ట్ చేయొచ్చు, షెఫ్ వండి ఇస్తాడు. ఇక్కడ నూడిల్స్ మరియు ప్రాన్స్ యొక్క డిషెస్ దొరుకుతాయి. అవి కాకుండా ఇక్కడ మందు కూడా దొరుకుతుంది అని చెప్తాడు. కానీ ఫ్రెండ్స్, ఆ 3 వాళ్ళ ఫోన్లలో బిజీగా ఉంటారు. ఇక షాన్ వచ్చి వాళ్ళని, చెప్పండి మీకేం కావాలి అని అడిగినప్పుడు 3 వేరు డిషెస్ చెప్తారు. దాంతో షాన్ వాళ్ళ కోసం జాగ్రత్తగా ప్రాన్స్ మరియు నూడిల్స్ డిష్ ని వండి అందులో సూప్ పోసి బాగా గార్నిష్ చేస్తాడు. ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలానే అనిపిస్తే ఎంజాయ్ చేయండి. ఆ 3 కస్టమర్స్ కి కూడా అలాగే అనిపించి బాగా తింటారు. ఇప్పుడు పొద్దున అవగానే షాన్ వంట వస్తువులను మరియు కిచెన్ ని క్లీన్ చేసి మిగిలిపోయిన ఫుడ్ ని కుక్కకి తినిపిస్తూ ఉంటాడు. తను రోజు చేసే పని ఇదే. తర్వాత తను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి మార్కెట్ కి వెళ్తాడు. మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే షాన్ కి ఈ లోకంలో ఎవరు లేరు. తను ఒంటరిగా జీవిస్తున్నాడు. అందుకే ఈ రెస్టారెంట్ అతని లోకం అనుకుంటా. తను రెస్టారెంట్ కోసం మార్కెట్ లో సీ ఫుడ్, మీట్ మరియు వెజిటేబుల్స్ ని కొంటాడు. తను రోజు ఈ అమ్మాయి షాప్ లోనే ఈ వస్తువులన్నీ కొంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు వచ్చేసి లీసా. షాన్ రెస్టారెంట్ కి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నట్టుగానే షాన్ కూడా చాలా ఏళ్ల నుండి లీసా షాప్ కి రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. దాంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. తర్వాత షాన్ ఇంటికి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్తాడు. ఆ రోజు నైట్ కూడా ఆ 3 ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు అండ్ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ, ఒకరు, నిన్న తిన్న డిష్ టేస్ట్ నా నాలుక మీద నుంచి ఇంకా పోవట్లేదు, అలాగే అతుక్కుపోయింది. నేనైతే ఎప్పుడు పని పూర్తి అయ్యి ఇక్కడికి వచ్చి టేస్టీ ఫుడ్ ని తిందామా అని వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే యోయో మరియు పాల్ మందు తాగి ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే లీసా అక్కడికి రావడంతో షాన్ తనని, నీ ఫేవరెట్ డిష్ ని వండమంటావా అని అడుగుతాడు. అందుకు లీసా, ఏంటి కొత్తగా? నేను ఎప్పుడైనా మందు తాగక ముందు ఫుడ్ తిన్నానా? ముందు మందు, ఆ తర్వాత ఫుడ్, నీకు తెలుసు కదా అని అంటుంది. ఫ్రెండ్స్, లీసాకి గుడ్డిగా మందు తాగే అలవాటు ఉంటుంది. తను చాలా తాగుతుంది. ఆ రెస్టారెంట్ కి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఫుడ్ తింటూ వాళ్ళ బాధలని మరియు సంతోషాలని కూడా పంచుకుంటారు. ఈ మిడ్ నైట్ డిన్నర్ లో అలాంటి మూడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఒకరికి ఒకరు తెలీదు, కానీ చాలా రోజుల నుండి ఫ్రెండ్స్ అయినట్టుగా చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంతలోనే లీసా యొక్క కొడుకు యువాన్ అక్కడికి వస్తాడు. అతను ఒక బాక్సర్ అన్నమాట. ఇప్పుడు అతని పని ఏంటంటే తాగిన మత్తులో ఉన్న వాళ్ళ అమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లడం. లీసాని ఎక్కువగా తాగకుండా ఆపడం కోసం యువాన్ రోజు త్వరగా వచ్చేవాడు. కానీ ఈ రోజు లేట్ అవడంతో లీసా బాగా తాగి తన పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. తను లీసాని బాగా తిడతాడు. కానీ అప్పుడే లీసా ఆర్డర్ చేసిన ఆయిస్టర్ డిష్ తయారవుతూ ఉంటుంది అండ్ దాని సువాసన కిచెన్ నుండి నేరుగా డైనింగ్ టేబుల్ వరకు వస్తుంది. అప్పుడు యువాన్, వావ్, ఈ రోజు ఆయిస్టర్ ఫ్రై తయారవుతోంది అనుకుంటా, నిజంగా మన షెఫ్ చేతుల్లో ఏదో మాయ ఉంది అని అంటాడు. ఇంతలోనే షాన్ ఆయిస్టర్ డిష్ ని చేస్తూ ఉండటం చూపిస్తారు. తను అందులో చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, దాని రంగు రూపం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. దాని సువాసనకి యువాన్ నోరూరిపోతుంది. షాన్ యువాన్ తో, నువ్వు ఇక్కడికి మీ అమ్మని తీసుకువెళ్ళటానికి కాదు, ఆయిస్టర్ ఫ్రై ని తినడానికి వస్తావు కదా, కూర్చో, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను అని అంటూ చాలా ప్రేమగా తన కోసం ఆయిస్టర్ ఫ్రై ని తీసుకొని వస్తాడు. ఇక కడుపు నిండా తిన్న తర్వాత యువాన్ వాళ్ళ అమ్మని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఎందుకంటే లీసా అప్పటికే తాగి ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ వెనక ఒక కథ ఉంటుంది. అది సంతోషంతో నిండిన కథ అవ్వచ్చు, లేదా బాధతో నిండిన కథ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ తన కథని షేర్ చేసుకోకుండా ఉండలేడు. ఇదే ఈ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, పర్వాలేదులేండి. దాంతో షాన్ కి వాళ్ళందరి కథలు తెలుసు. తర్వాత రోజు రాత్రి యువాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ లో కూర్చొని ఫుడ్ తింటూ ఉంటాడు. ఎలా అయినా సరే బాక్సర్ అవ్వడం యువాన్ యొక్క డ్రీమ్ అన్నమాట.
అన్నమాట. వాళ్ళ నాన్న లేకపోవడంతో వాళ్ళ అమ్మ సంపాదనతోనే వాళ్ళ ఇల్లు నడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ తన హెల్మెట్ డ్యామేజ్ అవుతుంది, కానీ కొత్తది కొనుక్కోవడానికి తన దగ్గర డబ్బులుండవు. తను తన ఫ్రెండ్స్ తో నేను అమ్మతో మాట్లాడాను, తను త్వరలోనే నాకు కొత్త హెల్మెట్ కొనిస్తుంది అని చెప్తాడు. అప్పుడు యోయో ఆ హెల్మెట్ ని తీసుకుని, చూడు బాబు, ఇది చాలా చిన్న డ్యామేజ్, రేపు నేను దీన్ని సరిచేసి తీసుకొస్తాను, నువ్వు కొత్త హెల్మెట్ కొనాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఫ్రెండ్స్, తర్వాత రోజు షాన్ రెస్టారెంట్ కి వెళ్తున్నప్పుడు ముందు నుండి ఒక లేడీ తన కూతురిని వీల్ చైర్ లో తీసుకొస్తూ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు కూడా రెస్టారెంట్ కి రెగ్యులర్ కస్టమర్స్ అన్నమాట. అప్పుడు ఆ చిన్న పాప షాన్ ని, అంకుల్ మీరు స్వీట్ లోటస్ డిష్ ని ఎందుకు చేయట్లేదు, అది నా ఫేవరెట్ డిష్ తెలుసా అని అడగగా, అందుకు షాన్, సారీ అమ్మా, ఈ మధ్య లోటస్ రూట్ ఫ్రెష్ గా దొరకట్లేదు, అందుకే నేను దాన్ని చేయడం ఆపేశాను అని అంటాడు. అప్పుడు ఆ పాప, నా కోసం ఒకసారి చేయొచ్చు కదా అని అనడంతో షాన్, సరే ఈ రోజు నీ కోసం ఫ్రెష్ లోటస్ రూట్ ని తీసుకొచ్చి నీ ఫేవరెట్ డిష్ ని తయారు చేస్తాను, సరేనా అని చెప్తాడు. ఫ్రెండ్స్, తర్వాత షాన్ మార్కెట్ కి వెళ్లి లోటస్ రూట్ ని తీసుకుని వచ్చి దాన్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే యోయో వచ్చి యువాన్ యొక్క హెల్మెట్ ని ఇచ్చి, ఒకవేళ యువాన్ వస్తే ఈ హెల్మెట్ ని తనకి ఇవ్వు, నేను దీన్ని బాగు చేయించాను అని చెప్తాడు. ఆ తర్వాత చిన్న పాప మరియు వాళ్ళమ్మ నియా అక్కడికి వస్తారు. షాన్ స్వీట్ లోటస్ ని తయారు చేసి ఇస్తాడు. చూడటానికి క్యాండీ లాగా కనిపిస్తుంది. ఆ పాప దాన్ని టేస్ట్ చేసి, సూపర్ గా చేశారు అంకుల్, మా నాన్న తర్వాత ఈ డిష్ ని ఇంత టేస్టీగా చేశారు, అంటే అది మీరే అని అంటుంది. ఇది విని షాన్ ఆ పాపని, అవునా మీ నాన్న కూడా కుకింగ్ చేసేవాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప, అవును, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అంటుంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఆ పాప వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ అమ్మ నియా ఒక నర్స్ అన్నమాట, తనే పాపని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే యువాన్ అక్కడికి రావడంతో షాన్, ఇదిగో నీ హెల్మెట్, యోయో ఇచ్చి వెళ్ళాడు అని చెప్తాడు. ఇక యువాన్ కూడా హెల్మెట్ ని వేసుకుని చూస్తున్నప్పుడు ఆ పాప, ఇదేం హెల్మెట్ అని అడుగుతుంది. అందుకు యువాన్, ఇది బాక్సింగ్ హెల్మెట్ అని చెప్తాడు. అప్పుడు ఆ పాప, కానీ నీ మొహం పైన ఆ దెబ్బలు ఎందుకున్నాయి, మీకు దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి అని ఈ విధంగా యువాన్ ని ఎక్కిరిస్తుంది. దాంతో యువాన్ కూడా నవ్వి ఆ పాపతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తను ఆ పాపని వీల్ చైర్ మీద కూర్చోబెట్టాక వాళ్ళ అమ్మ మరియు పాప అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక యువాన్ షాన్ తో, ఆ పాపకి ఏమైంది, తను ఎందుకు నడవలేకపోతుంది అని అడగగా, అందుకు షాన్, ఏదో రోగం వల్ల తను నడవలేకపోతుంది, వాళ్ళ అమ్మ ఒక నర్స్, తను పని చేస్తూనే ఆ పాపని చూసుకుంటూ ఉంటుంది, ఇదేం చిన్న విషయం కాదు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ యువాన్ కి ఆ పాప పైన సానుభూతి కలుగుతుంది. ఎందుకంటే యువాన్ వాళ్ళ నాన్న కూడా బతికిలేడు కదా, అందుకే తను నియాని కూడా ఇష్టపడటం మొదలు పెడతాడు. ఇంతలోనే యువాన్ కి వాళ్ళమ్మ లీసా హాస్పిటల్లో ఉన్నారు అనే విషయం తెలిసి వెంటనే హాస్పిటల్ కి వెళ్తాడు. అయితే అక్కడ తనకి వాళ్ళమ్మ మార్కెట్ లో స్లిప్ అయి కింద పడిందని తెలుస్తుంది. దాంతో తను వాళ్ళ అమ్మ పైన, అమ్మా నువ్వు పొద్దున పూట కూడా మందు తాగడం స్టార్ట్ చేసావా, ఖచ్చితంగా నువ్వు తాగిన మత్తులో స్లిప్ అయి కింద పడి ఉంటావు అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, నిజం చెప్పాలి అంటే లీజా వాళ్ళ కొడుక్కి కొత్త హెల్మెట్ కొనడం కోసం 2 ఇంతలు ఎక్కువగా పనిచేస్తుంది. ఆ సమయంలోనే తను స్లిప్ అయి కింద పడింది. ఈ విషయం యువానికి తెలిసినప్పుడు తను సిగ్గుపడి వాళ్ళమ్మ తన కోసం ఇంత చేస్తున్నందుకు ఆనందంతో ఏడుస్తాడు. యువాన్ గొంతు విని నర్స్ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ ఆ నర్స్ ఎవరో కాదు ఫ్రెండ్స్, ఆ పాప వాళ్ళ అమ్మ నియానే. తనని చూసి యువాన్ ఒక ఫ్లర్టింగ్ స్మైల్ ఇస్తాడు. నియా కూడా యువాన్ ని చూసి నవ్వుతుంది. చూస్తుంటే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెట్టారనుకుంటా. లీజా అయితే మనసులోనే వాళ్ళిద్దరి సంబంధం కలిపేస్తుంది. కాసేపటి తర్వాత తను నియాని గురించి అంతా తెలుసుకొని షాన్ ని సహాయం అడుగుతూ, చూడు యువాన్ మరియు నియా జోడీ ఎలా ఉంటుంది అని అడుగుతుంది. దాంతో షాన్ కి ఏం చెప్పాలో అసలు ఏం చేయాలో కూడా అర్థమవుదు. అప్పుడు లీసా తనతో, నేను నీకు 2 లెటర్స్ ఇస్తాను, ఒకటి నియాకి ఇవ్వు, మరొకటి యువాన్ కి ఇవ్వు అని చెప్పడంతో షాన్ కూడా లెటర్స్ ని తీసుకుంటాడు. తర్వాత షాన్ ఆ పాపకి స్వీట్ లోటస్ తయారు చేసి ఇస్తాడు. అండ్ నియా ఆ లెటర్ ని చదివేటప్పుడు మనకి లీసా ఆ లెటర్ ని యువానే స్వయంగా రాసినట్టుగా రాసింది అనే విషయం తెలుస్తుంది. అప్పుడే యువాన్ అక్కడికి రావడంతో నియాకి ఏం మాట్లాడాలో అర్థమవుదు. అండ్ యువాన్ కూడా నియాని చూసి బాగా కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ ఆ పాప స్వీట్ లోటస్ ని తిన్న తర్వాత యువాన్ తనని వీల్ చైర్ లో కూర్చోబెడతాడు. అప్పుడే నియా మరియు యువాన్ కి మరోసారి ఐ కాంటాక్ట్ అవుతుంది. చూస్తుంటే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళిపోగానే యువాన్ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి డోర్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు షాన్ తన దగ్గరికి వచ్చి యువాన్ వాళ్ళ అమ్మ ఇవ్వమని చెప్పిన లెటర్ ని తనకి ఇచ్చి, ఈ లెటర్ నియా నీకు ఇచ్చింది అని చెప్తాడు. ఫ్రెండ్స్, షాన్ అబద్ధం చెప్తాడు. యాక్చువల్లీ అందులో ఏదో కాన్సర్ట్ యొక్క 2 టికెట్స్ మరియు లీసా రాసిన ఒక లెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లీసా ఆ లెటర్ ని స్వయంగా నియానే రాసినట్టుగా రాస్తుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, ఫైనల్ గా ప్రేమ పట్టాలెక్కుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కాన్సర్ట్ కి వెళ్తారు. ఇక కాన్సర్ట్ అయిపోయాక నియా యువాన్ ని, నువ్వే స్వయంగా టికెట్ బుక్ చేసి నన్ను కాన్సర్ట్ కి పిలిచావంటే నీకు కాన్సర్ట్ ఇష్టం అనుకున్నా, కానీ నువ్వు పడుకున్నావేంటి అని అనడంతో యువాన్ షాక్ అయ్యి, ఏంటి నేను మిమ్మల్ని పిలిచానా, మీరే స్వయంగా ఒక లెటర్ రాసి కాన్సర్ట్ కి 2 టికెట్ బుక్ చేసి నన్ను ఇన్వైట్ చేశారు అని అంటాడు. అప్పుడు నియా, నువ్వే కదా స్వయంగా వాట్సాప్ లో నీకు కాన్సర్ట్ అంటే ఇష్టమని మెసేజ్ చేసావు అని అనడంతో యువానికి కంగారు మొదలవుతుంది. ఎందుకంటే తను అసలు నియాకి వాట్సాప్ లో మెసేజ్ పెట్టనే లేదు. నియా తనకి వాట్సాప్ మెసేజ్ చూపించినప్పుడు యువాన్, హోరి నాయనో, ఈ మెసేజెస్ ఖచ్చితంగా అమ్మే పంపి ఉంటుంది అని రియలైజ్ అవుతాడు. దాంతో యువానికి బాగా కోపం వచ్చి నేరుగా షాన్ ని ప్రశ్నించడానికి వెళ్తాడు. అప్పుడు షాన్, చూడు నేనేం చేయలేదు, ఈ అమ్మ చెప్పడం వల్లే ఒక ఫ్రెండ్ లా చేశాను, అంతే, ఇంకేం లేదు అని అంటాడు.
అప్పుడు యువాన్ లేదు లేదు అమ్మ మంచి పని చేసింది, నాకు నియా అంటే ఇష్టమే, కానీ తన ధైర్యం చూడు, నా పర్మిషన్ లేకుండా నా వాట్సాప్ నుండి నేను చేసినట్టుగా తనకి మెసేజ్ చేసింది, ఇది కరెక్ట్ కాదు, కానీ నాకు కరెక్ట్ అనిపించింది అని అంటాడు. అప్పుడు షాన్ చూడు, మీ అమ్మ ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తుంది, నువ్వే ఆలోచించు, ఒకవేళ మీ అమ్మ అలా చేయకపోతే నువ్వు కేవలం నియాని చూసి స్మైల్ చేస్తూనే ఉండిపోయేవాడివి, అసలు నీకు తనతో మాట్లాడే ధైర్యం కూడా లేదు, కానీ ఇప్పుడు చూడు మీ అమ్మ ప్రయత్నం వల్ల మీ ఇద్దరు డేట్ కి కూడా వెళ్లారు, బహుశా తను కూడా నిన్ను ఇష్టపడుతుందేమో, అంటే నా ఉద్దేశం ఇష్టపడుతుంది అని అంటాడు. ఫ్రెండ్స్ అప్పుడు యువాన్ కానీ తను నన్ను ఇష్టపడుతున్నట్టుగా నాకు అనిపించడం లేదు, ఎందుకంటే నేను తనతో ఆ వాట్సాప్ మెసేజెస్ నేను కాదు మా అమ్మ పంపింది అని చెప్పేశాను, పొరపాటు జరిగిపోయింది అని అనగా అందుకు షాన్ చూడు ఇంతలా కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ నెక్స్ట్ మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మ్యాచ్ గెలువు, ఆ తర్వాత నియాకి ప్రపోజ్ చేయి, తను నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని చెప్తాడు. ఇప్పుడు యువాన్ మ్యాచ్ కోసం చాలా కష్టపడి బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఫైనల్ గా మ్యాచ్ డే కూడా వచ్చేస్తుంది. మొదటి 3 రౌండ్స్ లో తను బాగా దెబ్బలు తింటాడు, చాలా గుడ్డిగా దెబ్బలు తింటాడు. ఇప్పుడు లాస్ట్ రౌండే తనకి గెలవడానికి ఆఖరి అవకాశం. ఇప్పుడు తనకి చిన్నప్పటి నుండి పడ్డ ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి దెబ్బ, వాళ్ళ నాన్న చనిపోయిన బాధ, ఆకలి, పేదరికం మరియు వాళ్ళ అమ్మ లీసా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం అన్ని గుర్తొస్తాయి. ఇవన్నీ తన మనసులో అగ్గిలా రగులుతూ ఉంటాయి. దాంతో తనకి మ్యాచ్ లో ఉత్సాహం వస్తుంది. తను ఇప్పటి వరకు లైఫ్ లో ఎన్ని మ్యాచెస్ అయినా ఓడిపోయి ఉండని ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది, కనీసం ఈ మ్యాచ్ గెలిస్తే నియాకి ప్రపోజ్ చేయడానికి కాన్ఫిడెన్స్ అయినా వస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తూ లాస్ట్ రౌండ్ లో యువాన్ తన అపోనెంట్ ని 4 సార్లు పంచ్ చేయడంతో అపోనెంట్ పడిపోయి యువాన్ మ్యాచ్ ని గెలుస్తాడు. ఇప్పుడు తను ఛాంపియన్ అవడంతో తన ఫ్రెండ్స్ తనని భుజాలపైన ఎత్తుకుని సెలబ్రేట్ చేస్తారు. తర్వాత తను నియాకి చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేస్తాడు. అండ్ ఫ్రెండ్స్ నియా కూడా తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే తను కూడా యువాన్ ని చాలా లోతుగా లవ్ చేస్తుంది గనక. ఈ విధంగా ఇద్దరు ఒకటైపోతారు. తర్వాత ఒక రోజు రాత్రి మిడ్ నైట్ డిన్నర్ కి యాడ్ ఏజెన్సీలో పనిచేసే ఒక అమ్మాయి వస్తుంది. ప్రతిరోజులానే కిచెన్ లో డిష్ తయారవుతూ ఉంటుంది, కానీ దాని సువాసనతో ఆ అమ్మాయి ఆ డిష్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశారో మరియు ఎంత క్వాంటిటీలో మిక్స్ చేశారో కూడా చెప్తుంది. దాంతో షాన్ ఈ అమ్మాయి దగ్గర చాలా టాలెంట్ ఉంది అని షాక్ అవుతాడు. అండ్ షాన్ యొక్క రెస్టారెంట్ స్పెషాలిటీ లాగానే ఎవరైనా ఒక్కసారి మిడ్ నైట్ డిన్నర్ కి వచ్చి తింటారో వాళ్ళు మళ్ళీ ఈ రెస్టారెంట్ కి వస్తూ ఉంటారు. అండ్ సేమ్ అలానే ఈ అమ్మాయి కూడా ఈ రెస్టారెంట్ కి రెగ్యులర్ కస్టమర్ అయిపోతుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మేరీ అన్నమాట. ఇప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ యోయో మరియు మిగతా వాళ్ళందరూ మేరీ తో బాగా కలిసిపోతారు. కానీ పాల్ మాత్రం సైలెంట్ గా కూర్చొని ఉంటాడు. ఫ్రెండ్స్ పాల్ ఒక పోలీస్ ఆఫీసర్, అప్పుడే చెప్పాంగా తన వెనక ఉన్న స్టోరీని ముందు చెప్తా. అండ్ మేరీ గురించి చెప్పాలి అంటే తను చాలా అమాయకమైన అమ్మాయి మరియు తను ఓవర్ వెయిట్ ఉంది అని చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే అమ్మాయి. ప్రస్తుతానికి తను వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడుతుంది. యాక్చువల్లీ తన కాలేజ్ లో ఉన్నప్పుడు తనకి బాస్కెట్ బాల్ ఛాంపియన్ పైన క్రష్ ఉండేది. తను దాని గురించి మాట్లాడుతూ అతని చుట్టూ ఎప్పుడు అందమైన అమ్మాయిలు ఉండేవాళ్ళు, దాంతో అతను నన్ను చూడడు అనిపించింది. కానీ అతను నేరుగా నాతో ప్రేమలో పడి తను బాస్కెట్ బాల్ పైన నా సైన్ ఇవ్వమని అడిగాడు. అతను నాతో వచ్చి నాకు కేవలం నువ్వంటేనే ఇష్టం అని చెప్పాడు. దాంతో అసలు నన్ను ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడో, నాలో స్పెషల్ ఏమీ లేదు కదా అని నర్వస్ గా ఫీల్ అయ్యాను. దాంతో నేను టెన్షన్ గా బాల్ పైన ఏదో గీసి వెళ్లిపోయాను. తర్వాత కాలేజ్ లో స్టడీ పూర్తయింది. అండ్ ఆ తర్వాత నేను ఆ అబ్బాయిని ఎప్పటికీ చూడలేదు. చాలా ఏళ్లు గడిచాయి. తర్వాత నాకు ఒక యాడ్ ఏజెన్సీలో జాబ్ దొరికింది. అండ్ అప్పుడే నాకు ఆ కంపెనీ యొక్క CEO నా క్రషే అని తెలిసింది. దాంతో నాకు ఒకవేళ నేను అప్పుడు ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని నమ్మకం కలిగింది. ఎందుకంటే కాలేజ్ లో ఉన్నప్పుడు తను కూడా నన్ను ఇష్టపడ్డాడు. కానీ తను ముందుకు వెళ్లే ముందు నేను నా వెయిట్ ని కాస్త తగ్గించుకోవాలి అనుకుంటున్నాను. అందుకే వర్కౌట్ కూడా చేస్తున్నాను. కానీ నాకు చాలా వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే అతను నాకు కాలేజ్ లో ప్రపోజ్ చేసినప్పుడు అతని మెంటాలిటీ ఏంటో నాకు తెలియదు. ఒకవేళ నేను ఇప్పుడు ప్రపోజ్ చేస్తే పొరపాటు అవుతుందేమో, అతను ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు అతను ఒక కంపెనీ యొక్క CEO అండ్ నేనేమో అదే కంపెనీలో నార్మల్ స్టాఫ్ అని చెప్తుంది. అప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మేరీని మోటివేట్ చేస్తూ నువ్వేం బాధపడకు, మేమున్నాం కదా, మేము కూడా నీతో పాటు జిమ్ జాయిన్ అవుతాం, అందరం కలిసి వర్కౌట్ చేద్దాం, దాంతో నీకు ధైర్యం వస్తుంది మరియు నువ్వు బాగా స్లిమ్ కూడా అవుతావు అని అంటారు. ఇక అందరూ కలిసి ఒక నెల రోజులు వర్కౌట్ చేస్తారు. కానీ మేరీ ఎలా ఉందో అలానే ఉంటుంది, తనలో మార్పు ఏమీ ఉండదు. కానీ తనకి కొత్తగా ధైర్యం రావడంతో తన క్రష్ కి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంది. అతను కంపెనీకి CEO అయినప్పటికీ కూడా చాలా సింపుల్ గా ప్రవర్తిస్తాడు మరియు మేరీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. తను మేరీతో మాట్లాడుతూ అందరూ కాలేజ్ లో నా చుట్టూ అందమైన అమ్మాయిలు తిరిగేవారు అని అంటారు, కానీ నాకు నువ్వు అంటేనే ఇష్టం ఉండేది, ఎందుకంటే నువ్వు చాలా అమాయకురాలివి. బహుశా ఇప్పటికీ కూడా అంతే అనుకుంటా. అందుకే ఆ రోజు బాస్కెట్ బాల్ పైన నీ సైన్ అడిగాను. ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా ఆ బాస్కెట్ బాల్ నా దగ్గరే ఉంది అని చెప్పి తనకి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. అప్పుడే తనకి పెళ్లి అయిపోయిందనే విషయం తెలుస్తుంది. అండ్ ఫొటోస్ లో ఉన్నది వాళ్ళ వైఫ్. అది తెలిసి మేరీ ఇన్నేళ్ల తర్వాత కూడా తను నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని నమ్మాను, కానీ తను పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతుంది. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మేరీ అతనికి చెప్పాలి అనుకున్న విషయం చెప్పదు, నార్మల్ గా మాట్లాడుతుంది. అప్పుడు ఆ CEO మేరీతో మన క్లాస్ లో అమ్మాయిలందరూ నన్నే చూస్తూ ఉండేవారు, కానీ నాకు మాత్రం కేవలం నువ్వంటేనే ఇష్టం ఉండేది, నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉండేవాడిని తెలుసా అని అనడంతో మేరీ చాలా సంతోషం
సంతోషిస్తుంది. ఎందుకంటే తను ఓవర్ వెయిట్ ఉంటుంది అని, దాంతో తనని ఎవరు ఇష్టపడరు అని అనిపించేది. అలాంటప్పుడు ఎవరైనా ఇలా చెప్తే ఎవరైనా ఖచ్చితంగా సంతోషిస్తారు కదా. ఇప్పుడు మేరీకి నేను ఎలా ఉంటే అదే నా అందం, నేను అనవసరంగా స్లిమ్ అవడానికి ప్రయత్నిస్తున్నాను, నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నన్నుగానే యాక్సెప్ట్ చేస్తారు అని చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత తను రెస్టారెంట్ కి వెళ్లి ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు మేరీని అతనికి పెళ్లైందని నీకు కొంచెం కూడా బాధగా లేదా అని అడగగా అందుకు మేరీ లేదు, నాకు కొంచెం కూడా బాధగా లేదు, నేను ఓవర్ వెయిట్ గా ఉన్నానని చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు, కానీ క్లాస్ లోనే అందరికన్నా అందమైన అబ్బాయి, తనకి కేవలం నేను మాత్రమే ఇష్టం ఉండేది అని నా మొహం మీదే చెప్తున్నాడు, నాకు ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పండి అని అంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సీన్ లో కొన్ని రోజుల తర్వాత పాల్ షాన్ తో నువ్వు మిగిలిపోయిన ఫుడ్ ని ఆ వీధి కుక్కకి పెడతావు కదా, యాక్చువల్లీ అది చైనాలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధం, అలా చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయగలరు అని అనగా అందుకు షాన్ ఇది వీధి కుక్క అని ఎవరు చెప్పారు, నేను దాన్ని పెంచుతున్నాను అని చెప్పడంతో పాల్ కోపంగా వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ పాల్ షాన్ యొక్క తమ్ముడు, అంటే సొంత తమ్ముడు కాదు, కానీ చిన్నప్పుడు షాన్ వాళ్ళ పేరెంట్స్ పాల్ ని దత్తత తీసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం షాన్ మరియు పాల్ మిలిటరీలో ఉండేవాళ్ళు. వాళ్ళమ్మ వాళ్ళిద్దరికి ఒక రకమైన బన్నని చేసి ఇచ్చేది. వాళ్ళమ్మ షాన్ తో నువ్వే నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి బాబు అని చెప్తూ ఉండేది. అండ్ ఎప్పుడు యుద్ధం జరిగినా షాన్ తనకంటే ఎక్కువ తన తమ్ముడినే జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక రోజు యుద్ధం జరుగుతున్న సమయంలో పాల్ పొరపాటున షాన్ పైన వెపన్ తో దాడి చేస్తాడు. అండ్ ఆ గుర్తు షాన్ మొహం పైన ఇప్పటికీ ఉంటుంది. ఆ యుద్ధంలో చాలా మంది సైనికులు చనిపోయారు. ఇద్దరు అన్న తమ్ముళ్ళు మిలిటరీని మరియు వాళ్ళ ఊరిని వదిలేసి సిటీకి వస్తారు. పాల్ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వగా షాన్ ఏమో వాళ్ళ అమ్మ దగ్గర నుండి కుకింగ్ నేర్చుకుని ఉన్నాడు కాబట్టి సొంత రెస్టారెంట్ ని స్టార్ట్ చేస్తాడు. ఇదంతా షాన్ వాయిస్ ఓవర్ రూపంలో మనం వింటూ ఉంటాం. ఇలానే కొన్ని రోజులు గడిచి చలికాలం మొదలవుతుంది. షాన్ తన రెస్టారెంట్ బయట ఉన్నప్పుడు తనకి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. అంకుల్, ఈ రోజు రెస్టారెంట్ తెరిచే ఉందా, ఏదైనా డిష్ దొరుకుతుందా అని అడగగా అందుకు షాన్ అవునవును దొరుకుతుంది, నువ్వు లోపలికి రా అని అరుస్తాడు. దాంతో పాపం ఆ అమ్మాయి చలిలో వణుక్కుంటూ లోపలికి వస్తుంది. అప్పుడు షాన్ తనతో ఇంత చలిలో కూడా నువ్వు మెల్లగా వస్తున్నావు, తీసుకో వేడి వేడి సూపు తాగు అంటూ మంచి సూపుని చేసి ఇస్తాడు. ఇక అమ్మాయి కూడా సూప్ తాగాక షాన్ ఇప్పుడు చెప్పు ఏం తింటావు అని అడగగా అందుకు ఆ అమ్మాయి అంకుల్ నాకు 1 టన్ డిష్ కావాలి అని అంటుంది. ఫ్రెండ్స్, 1 టన్ అనేది ఒక చైనీస్ డిష్ అన్నమాట. అప్పుడు షాన్ తనతో సరే సరే చేస్తాను, కానీ దానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పి ఆ అమ్మాయి యొక్క ఫేవరెట్ డిష్ ని తయారు చేసే పనిలో పడతాడు. ముందు తను పిండి తయారు చేసుకుని తర్వాత మీట్ ని నీళ్లలో ఉడకబెట్టి బాగా కట్ చేస్తాడు. ఆ తర్వాత మీట్ తో దాన్ని మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత రోటీ చేసి అందులో మిక్స్ చేసిన మీట్ ని పెట్టి చాలా బాగా వండుతాడు. ఇప్పుడు అమ్మాయి యొక్క ఫేవరెట్ 1 టన్ డిష్ అయితే తయారైంది. ఇక షాన్ కూడా ఆ అమ్మాయి పక్కనే కూర్చొని తింటాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది, కానీ ఆ అమ్మాయి ఆకలి తీర్చడానికి షాన్ డిష్ ని తయారు చేసి ఇస్తాడు. అండ్ తనతోనే కూర్చొని బ్రేక్ఫాస్ట్ కూడా తింటాడు. షాన్ తన కస్టమర్స్ ని నిరాశపరచడానికి ఇష్టపడడు, ఇది తన స్పెషాలిటీ. ఇప్పుడు ఆ అమ్మాయి షాన్ తో అంకుల్ ఈ డిష్ లో మా అమ్మ చేతి మ్యాజిక్ ఉంది అని చెప్పడంతో అది విని షాన్ అవునా, అయితే మీ అమ్మ షాంఘైలో ఉండి ఉండాలి, ఎందుకంటే ఈ డిష్ అక్కడే తయారవుతుంది అని అంటాడు. అప్పుడు అమ్మాయి అవును, మా పేరెంట్స్ ముందు షాంఘైలో ఉండేవారు, కొన్ని ఏళ్ల ముందే కెనడాకి షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్రతికిలేరు, కానీ నేను ఇక్కడికి ఒక సింగర్ అవ్వాలని వచ్చాను, ప్రస్తుతానికి నా దగ్గర ఈ డిష్ కి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, చాలా దూరం నుండి వస్తున్నాను, చలి ఆకలి వేయడంతో నా దగ్గర డబ్బులు లేవు అని ముందే చెప్పలేదు, ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటుంది. ఇది విని షాన్ ఇందులో క్షమించమని అడగడానికి ఏముంది, యాక్చువల్లీ రెస్టారెంట్ ఎప్పుడో క్లోజ్ అయింది, నేను నా బ్రేక్ఫాస్ట్ కి డిష్ తయారు చేసుకుంటూ ఉన్నాను, అందులో కొంచెం నీతో షేర్ చేసుకుంటే నాదేం పోయింది అని అంటాడు. అప్పుడు అమ్మాయి థ్యాంక్ యూ అంకుల్, ఫ్యూచర్ లో కూడా రెస్టారెంట్ క్లోజ్ అయ్యాక మీతో బ్రేక్ఫాస్ట్ చేయడానికి రావచ్చా అని అడగడంతో షాన్ హా నీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రా అని అంటాడు. లాస్ట్ కి ఆ అమ్మాయికి టీ కూడా చేసి ఇస్తాడు. షాన్ చూడడానికి కఠినంగా కనిపిస్తాడు, కానీ తను చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, ఎవరు బాధపడ్డా తను సహించలేడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి రెస్టారెంట్ కి వచ్చి అంకుల్ నాకు ఒక పార్ట్ టైం జాబ్ దొరికింది అండ్ ఈ రోజు నాకు శాలరీ కూడా వచ్చింది, అందుకే ఈ రోజు నేను బాగా తినడానికి వచ్చాను, జాబ్ తో పాటు నేను నా సింగింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు షాన్ నేను నిన్ను ఎప్పుడు డబ్బులు అడిగాను చెప్పు, నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నీకు ఎప్పుడు తినాలనిపించినా ఇక్కడికి వచ్చి తినొచ్చు అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే అంకుల్ నాకు అదే 1 టన్ డిష్ కావాలి అని అడగడంతో షాన్ ఆ డిష్ ని తయారు చేయడానికి కిచెన్ లోకి వెళ్తాడు. అండ్ ఇంతలోనే ఆ అమ్మాయి తన గిటార్ ని వాయిస్తూ పాట పాడుతుంది. ఫ్రెండ్స్, అప్పుడే అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని చూపిస్తారు. యాక్చువల్లీ అతను ఒక ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ అన్నమాట, కానీ ఏదో రీజన్ వల్ల తనకి మందు అలవాటు అవుతుంది. ఆ అమ్మాయి పాడుతున్న పాట అతని చెవిలో పడగానే అతను క్యాలెండర్ యొక్క పేపర్ ని చించి అందులో తన మ్యూజిక్ నోట్స్ ని రాయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది, అతని ద్వారా ఆ అమ్మాయికి పాడడానికి ఒక పెద్ద అవకాశం దొరుకుతుంది. అతని మ్యూజిక్ కంపోజిషన్ కి అమ్మాయి చాలా బాగా పాడి బాగా ఫేమస్ కూడా అయిపోతుంది. ఇంతే కాదు, ఇప్పుడు మూవీలో ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదులేండి, ఒక డిఫరెంట్ మోడ్ అన్నమాట. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అంతా బాగానే సాగుతున్న సమయంలో ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు తనకి ఈ లోకంలో కొన్ని రోజులు మాత్రమే మిగులున్నాయి. పాపం ఆ అమ్మాయి తను ఓవర్ నైట్ లో సింగర్ అయ్యి తన సంతోషం ఇంత త్వరగా
అయిపోతుంది అని కల్లో కూడా ఊహించి ఉండదు. కానీ తనకి మిగులు ఉన్నన్ని రోజులు రెస్టారెంట్ కి వచ్చి తన ఫేవరెట్ వంటన్ డిష్ ని తింటుంది. తను షాన్ తో మాట్లాడుతూ, నేను ఈ సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ బ్రతకగలుగుతానో లేదో కూడా అర్థం కాలేదు. మీరు రెస్టారెంట్ కి వచ్చాక నాకు ఫుడ్ మాత్రమే కాదు, ధైర్యం మరియు సింగర్ అయ్యే ఇంత మంచి ఛాన్స్ కూడా దొరికింది. మీ చేతి వంటన్ డిష్ తిని నేను మళ్ళీ మా అమ్మ ఒడిలో ఉన్నట్టు అనిపించింది అని అంటూ ఏడుస్తుంది. దాంతో షాన్ కూడా ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ప్రాణాంతకమైన రోగం వచ్చింది అని బాగా ఎమోషనల్ అవుతాడు. ఆ అమ్మాయి తన ఆఖరి రోజుల్లో తన ప్రియుడితో అంటే ఆ మ్యూజిక్ కాంపోజర్ తో రోజు షాన్ యొక్క రెస్టారెంట్ కి వచ్చి వంటన్ డిష్ తింటుంది. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒక రోజు ఆ అమ్మాయి చనిపోతుంది. ఇప్పుడు ఆ మ్యూజిక్ కంపోజర్ తన గుర్తుగా మ్యూజిక్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అతను మందు తాగడం కూడా మానేశాడు. ఎప్పుడు మిడ్ నైట్ డిన్నర్ కి వచ్చి ఆ అమ్మాయికి ఇష్టమైన వంటన్ డిష్ తింటూ ఉంటాడు. ఇదంతా షాన్ బాగా ఎమోషనల్ అవుతూ మనతో చెప్తూ ఉంటాడు. షాన్ తను రోజు ఫుడ్ పెట్టే కుక్కని వెతుకుతాడు. కానీ అది ఎక్కడా కనిపించకపోవడంతో కొంపతీసి ఆ కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడికైనా తీసుకువెళ్లారా అని కంగారు పడతాడు. చాలా నెలల తర్వాత మిడ్ నైట్ డిన్నర్ కి ఒక అమ్మాయి వస్తుంది. చూస్తుంటే ఆ అమ్మాయికి ఈ రెస్టారెంట్ బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది. తను ఒక ఆమ్లెట్ ని ఆర్డర్ చేస్తుంది. దాంతో షాన్ ఆమ్లెట్ చేస్తూ, ఆమ్లెట్ ని ఎలా చేయమంటారు అని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి, ముందు కాస్త చేదుగా చేయండి, ఆ తర్వాత స్వీట్ గా చేయండి అని చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సిసిలియా అన్నమాట. అండ్ తన బాయ్ ఫ్రెండ్ పేరు చాన్. ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ విలేజ్ లో ఉండేవాళ్ళు, కానీ చదువు పూర్తి అయ్యాక సిటీలో జాబ్ చేస్తున్నారు. చాన్ ఒక టాక్సీ డ్రైవర్. అతను రాత్రి పగలు కష్టపడగా వచ్చే డబ్బులో సగం వాళ్ళ ఇంటికి పంపించి మిగతా సగం తన ఖర్చులకి ఉంచుకుంటాడు. సిసిలియా ఒక మోడలింగ్ అవకాశం కోసం ప్రయత్నిస్తుంది. అండ్ తనకి అవకాశం దొరికేంత వరకు ఒక పెద్ద హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. సిసిలియా హోటల్లో ఉండగా షాన్ ఏమో ఇంటిని రెంట్ కి తీసుకొని అందులో ఉంటాడు. షాన్ రాత్రంతా డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు కాబట్టి షాన్ రెస్టారెంట్ లోనే ఫుడ్ తింటాడు. ఒక రోజు తను సిసిలియాను కూడా రెస్టారెంట్ కి తీసుకొస్తాడు. తన ఫేవరెట్ డిష్ వచ్చేసి ఆమ్లెట్. షాన్ చేతితో చేసిన ఆమ్లెట్ తిని సిసిలియా, మా అమ్మమ్మ కూడా ఆమ్లెట్ సేమ్ ఇలానే చేసేది అని అంటుంది. ఫ్రెండ్స్, నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మిడ్ నైట్ డిన్నర్ కి వచ్చే ప్రతి కస్టమర్ కి షాన్ చేతి వంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇదే షాన్ చేసే డిషెస్ యొక్క స్పెషాలిటీ. బహుశా అందుకే ఈ రెస్టారెంట్ కి అంతమంది రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు. అప్పుడు షాన్, జనాలు ఈ రెస్టారెంట్ ని ఎందుకు పొగుడుతారో నాకు ముందు అర్థం అవ్వలేదు, కానీ ఇక్కడ డిషెస్ ని టేస్ట్ చేశాక జనాలు చెప్పేది కరెక్టే అని రియలైజ్ అయ్యాను అని చెప్తాడు. నేను ముందుగా చెప్పినట్టుగానే సిసిలియా ఒక పెద్ద మోడల్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. తన హోటల్లో పనిచేస్తూనే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటుంది. వీకెండ్ కి సిసిలియా మరియు చాన్ బయటికి వెళ్లి సరదాగా వాళ్ళ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాన్ కి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సిసిలియా మోడల్ అవడం తనకి ఇష్టం లేదు. దాంతో తను సిసిలియాతో, నువ్వు వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదా, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. కానీ ఖచ్చితంగా మోడల్ అవడం సిసిలియా డ్రీమ్. ఒక రోజు చాన్ టాక్సీలో ఒక ప్యాసింజర్ ఎక్కుతాడు. తను చూడడానికి బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తాడు. కానీ అతను అతనిలో సిసిలియానే చూస్తూ ఉంటాడు. చాన్ కి అతని చూపులు తప్పుగా అనిపిస్తాయి, కానీ మనకి అలా ఏమనిపించదు. సిసిలియా హాయిగా కూర్చొని మోడలింగ్ గురించి ఏదో చదువుతూ ఉంటుంది. అది చూసి ఆ ప్యాసింజర్ తన కార్డుని సిసిలియాకిచ్చి, మా ఆఫీస్ లో మోడలింగ్ ఆడిషన్ జరుగుతోంది, నువ్వు కావాలి అంటే రావచ్చు అని చెప్తాడు. కానీ చాన్ కి మాత్రం అతని ప్రతి మాట తప్పుగానే అనిపిస్తుంది. దాంతో తను ఆ ప్యాసింజర్ ని త్వరగా దిగాల్సిన చోట దింపి కార్ ని చాలా స్పీడ్ గా అక్కడి నుంచి పోనిస్తాడు. అప్పుడు సిసిలియా చాన్ ని, అసలు నీకేమవుతుంది, ఆ వ్యక్తి నాకు మోడలింగ్ అవకాశం ఇవ్వబోయాడు అని తిడుతుంది. అప్పుడు చాన్, చూడు, ఆ వ్యక్తిని చూస్తేనే నాకు ఏదో తప్పుగా అనిపించింది, అతన్ని చూస్తుంటే ఆడిషన్ చేసేవాడిలా అనిపించట్లేదు, పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడు అని ఆ ప్యాసింజర్ ఇచ్చిన కార్డుని అడుగుతాడు. కానీ సిసిలియా కార్డుని ఇవ్వదు. అప్పుడు చాన్, ముందు నీ మైండ్ లో ఒకటి ఫిక్స్ అవ్వు సిసిలియా, ఈ సిటీలో ఫేమస్ అవ్వడం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు అని అంటాడు. అది విని సిసిలియాకి కోపం వచ్చి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నాకు సత్తా లేదా, నేను మోడల్ అవ్వలేనా అని అంటుంది. ఇక ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. తర్వాత రోజు సిసిలియా ఆ ప్యాసింజర్ ఇచ్చిన కార్డులో ఉన్న అడ్రస్ తో ఆడిషన్ కి చేరుకుంటుంది. ఫ్రెండ్స్, అక్కడ ఒక లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అండ్ అందులో అమ్మాయిలని గ్లామరస్ డ్రెస్ లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇదే వాళ్ళ ఆడిషన్. ప్రతి ఒక్క మోడల్ వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడాలి. దాని ఆధారంగానే ఎవరిని సెలెక్ట్ చేయాలో డిసైడ్ చేస్తారు. సిసిలియా కూడా తన గురించి చెప్తూ ఉంటుంది. ఇక అది చూసి చాన్ కి, కనీసం తను ఎక్కడికి వెళ్తుందో నాకు చెప్పి అయినా వెళ్ళాలి కదా అని కోపం వస్తుంది. ఇంతేకాకుండా సిసిలియా ఆ గ్లామరస్ డ్రెస్ వేసుకోవడం చాన్ కి అస్సలు నచ్చదు. అండ్ ఆడిషన్ అయిపోగానే సిసిలియా మిడ్ నైట్ డిన్నర్ కి వస్తుంది. చాన్ కూడా తనతో పాటే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాన్, నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయో తెలుసా, కానీ నీకు ఆ మోడల్ అయ్యే దయ్యం పట్టింది అని అంటాడు. అది విని సిసిలియా సైలెంట్ గా ఎలా ఉంటుంది. తను కూడా అరుస్తూ, ఇంట్లో కూర్చొని ఉండేదాన్ని అయితే ఊర్లోనే ఉండేదాన్ని, మోడల్ అవ్వాలనే నా కళని నిజం చేయడానికే సిటీకి వచ్చాను, అండ్ అది నిజం చేసి చూపిస్తా, కాబట్టి నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకుండా నీ పని మీద ఫోకస్ చెయ్యి అని అంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ చూసి మిగతా కస్టమర్స్ అందరూ ఈ లవ్ బర్డ్స్ మధ్య ఏం గొడవ జరుగుతుంది అని కంగారు పడుతూ ఉంటారు. ఒక పాయింట్ దగ్గర సిసిలియాకి వచ్చిన కోపానికి తను అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. చాలా రోజులు గడుస్తాయి. అండ్ ఇన్ని రోజులు చాన్ సిసిలియాని చూడకుండా ఉంటాడు. అతని కోసం సమయం ఆగిపోయినట్టుగా ఉంటుంది.
తను మిడ్ నైట్ డిన్నర్ లో కూర్చొని చాలా మందు తాగుతూ ఉంటాడు. అప్పుడు యోయో తనకి అర్థమయ్యేలా చెప్తూ బాధని మర్చిపోవడానికి ప్రతి ఒక్కరూ మందు తాగితే ఈ లోకమే మద్యపానం అయిపోతుంది. ఏ సమస్యకి అయినా మందు పరిష్కారం కాదు. కాసేపు రిలాక్స్ అయ్యి సిసిలియాతో మాట్లాడు. తన డ్రీమ్స్ ఏమున్నా నువ్వు వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే లవ్ అంటే. ఒకవేళ తను నువ్వు చెప్పినట్టుగానే నడుచుకోవాలి అంటే తన ఐడెంటిటీకి అర్థం ఏముంటుంది? తనని అర్థం చేసుకో. అప్పుడే మీ ఇద్దరి జీవితం బాగుంటుంది అని చెప్తాడు. ఫ్రెండ్స్, మరోవైపు సిసిలియాకి మోడలింగ్ అవకాశం ఇచ్చిన వ్యక్తి తనని 2 ఏళ్ల కాంట్రాక్ట్ సైన్ చేయమని చెప్తాడు. ఆ సమయంలో తను ఫారెన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి సిసిలియాతో నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి, అప్పుడే టాప్ మోడల్ అవ్వగలవు అని చెప్తాడు. దాంతో సిసిలియా సైన్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడుతుంది. తర్వాత చాన్ తనని కలవడానికి ఒక రింగ్ తీసుకుని వస్తాడు. తను సిసిలియాతో నేను నిన్ను అర్థం చేసుకోనందుకు నన్ను క్షమించు. నేను నీకు నీ డ్రీమ్ మధ్యలోకి ఎప్పుడు రాను. నేను కూడా బాగా కష్టపడి నీకు తగ్గట్టుగా అవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ రింగ్ నిచ్చి సిసిలియాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు సిసిలియా అటు అవును అని చెప్పదు, ఇటు కాదు అని చెప్పదు. తను ఏడ్చుకుంటూ నువ్వు లేకపోతే నా లైఫ్ ఇన్కంప్లీట్ అని ఒప్పుకుంటా, కానీ నా డ్రీమ్స్ ని నిజం చేయడం కోసం 2 ఏళ్లు ఫారిన్ వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నేను పెళ్లి గురించి ఆలోచించలేను. నేను చాలా పెద్ద మోడల్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకు నా కలని నెరవేర్చుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి. తొందరపాటులో పెళ్లి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటికీ నీ మీద నాకు, నా మీద నీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి చాన్ గుండెల్లో రాయి వేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చాన్ మనసు విరిగిపోతుంది. కానీ తను సిసిలియాని ఆపి సరే, నేను నీ రాక కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తా. నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని రా. నీ ప్రేమ అప్పటికీ కూడా బ్రతికే ఉంటుందని నాకు నమ్మకం ఉంది అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అయితే పూర్తవుతుంది అండ్ 2 ఏళ్ల తర్వాత సిసిలియా తిరిగి వస్తుంది. యాక్చువల్లీ తన ట్రైనింగ్ పూర్తయిపోయింది అండ్ ఒక ఫోటో షూట్ కూడా. కానీ ఫోటో షూట్ సమయంలో తను సరిగ్గా పోజ్ ఇవ్వట్లేదని తిట్లు తింటుంది. అందుకే తను బాధపడుతూ మిడ్ నైట్ డిన్నర్ కి వచ్చి షాన్ చేసిన ఆమ్లెట్ తింటూ ఉంటుంది. షాన్ తనని ఆమ్లెట్ ఎలా ఉంది అని అడిగినప్పుడు తను ముందు కాస్త చేదుగా ఉంది కానీ తర్వాత తీయగా ఉంది అని చెప్తుంది. అప్పుడు షాన్ సేమ్, మన లైఫ్ కూడా అంతే. మన కలల్ని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందు కష్టాలు వస్తాయి. అప్పుడంతా చేదుగా అనిపిస్తుంది. కానీ మనం ఓటమి ఒప్పుకోకుండా బాగా ప్రయత్నించాలి. అప్పుడే మన కలలు నెరవేరి లైఫ్ స్వీట్ గా అవుతుంది. కాబట్టి నువ్వు ప్రయత్నాన్ని మరియు కాన్ఫిడెన్స్ ని ఎప్పుడు కోల్పోకు. ఆఖరి వరకు స్ట్రాంగ్ గా ఉండు అని చెప్తాడు. షాన్ మాటలు విని సిసిలియాకి కాస్త ధైర్యం వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా తనలో ఇంకా బాధ అనేది ఉంది. తను బయటికి వచ్చినప్పుడు తన వెనక ఒక టాక్సీ వచ్చి ఆగుతుంది. అది ఎవరో కాదు ఫ్రెండ్స్, చానే. చాన్ ని చూసి సిసిలియా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఈ 2 ఏళ్లలో తను మోడలింగ్ డ్రీమ్ నెరవేరట్లేదు. తన ప్రేమని కూడా కోల్పోతుందేమో అని భయపడుతుంది. కానీ ఇప్పుడు తన లైఫ్ లో ఏం కోల్పోయినా చాన్ మాత్రం తనని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళడు అని రియలైజ్ అవుతుంది. అంటే తను తన ప్రేమని ఎప్పటికీ కోల్పోదు అండ్ ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒకటే అవుతారు. ఇక్కడ నుండి నేరుగా షాన్ ఫుడ్ పెట్టే డాగ్ ని చూపిస్తారు. ఆ డాగ్ చాలా రోజుల తర్వాత మిడ్ నైట్ డిన్నర్ దగ్గరికి రావడంతో షాన్ దానికి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. అండ్ ఫ్రెండ్స్, అప్పుడే పాల్ 3 పప్పీస్ ని అక్కడికి తీసుకుని వచ్చి ఈ డాగ్ ని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని తీసుకెళ్లేవారు. కానీ నేను వాళ్ళకన్నా ముందే దాన్ని నా ఇంటికి తీసుకువెళ్లి పెంచడం స్టార్ట్ చేశాను అండ్ అప్పుడే అది ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇవి దాని పిల్లలే అని చెప్తాడు. ఆ రోజు పాల్ కోపంగా వెళ్లిపోయాడు. కానీ ఈ రోజు పాల్ ఇచ్చిన సర్ప్రైజ్ షాన్ కి చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేరుగా సిసిలియాని చూపిస్తారు. తను చేసిన ఫోటో షూట్ లోని ఫొటోస్ అన్ని చోట్ల అంటించి ఉంటాయి. అన్ని మ్యాగజైన్స్ లో తన ఫొటోస్ ప్రింట్ అవుతాయి. అవి చూసి సిసిలియా షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఆ ఫోటో షూట్ లో సెలెక్ట్ అవుతుందని తను అస్సలు అనుకోలేదు. అప్పుడే సిసిలియా ఫొటోస్ తీసింది మేరీనే అని తెలుస్తుంది. యాక్చువల్లీ తనకి సిసిలియా ఎవరో కూడా తెలీదు. అలానే మేరీ ఎవరో సిసిలియాకి కూడా తెలీదు. కానీ మిడ్ నైట్ డిన్నర్ కి వచ్చే ఆ 3 ఫ్రెండ్స్ కి చాలా బాగా తెలుసు. యాక్చువల్లీ వాళ్లే మేరీని మీ యాడ్ కంపెనీలోనే సిసిలియా అనే మోడల్ యొక్క ఫోటో షూట్ జరిగింది. అందుకే నువ్వు రికమెండేషన్ ని యూజ్ చేసి తన ఫొటోస్ ని మ్యాగజైన్స్ లో పబ్లిష్ చేయించు అని రిక్వెస్ట్ చేశారు. సిసిలియా పట్ల ఆ ఫ్రెండ్స్ కి ఉన్న ప్రేమ చూసి మేరీ సిసిలియాని పెద్ద మోడల్ ని చేయడంలో ఖచ్చితంగా సహాయం చేస్తా అని డిసైడ్ అవుతుంది. ఇక్కడ యువాన్ ని చూపించగా తను ఒకవైపు బాక్సింగ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు వాళ్ళమ్మకి సహాయం కూడా చేస్తూ ఉంటాడు. కొడుకు పని చేస్తున్నాడు అంటే అమ్మ హాయిగా రెస్ట్ తీసుకుంటుంది కదా. అందుకే లీసా రిలాక్స్డ్ గా కూర్చొని పాటలు వింటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 3 ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా చెప్పలేదు కానీ ఈ రెస్టారెంట్ యొక్క కస్టమర్స్ గా ఉంటూ వేరే కస్టమర్స్ కి చాలా బాగా సహాయం చేశారు. అండ్ యోయో గురించి కూడా ఎక్కువగా చెప్పలేదు కానీ తన గురించి ఒక స్పెషల్ విషయం తెలిసింది. తనకి మరియు లీసాకి మధ్య ప్రేమ నడుస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికే మిడ్ నైట్ డిన్నర్ కి వచ్చేవాళ్లు. ఇద్దరు దొంగలే. ఎలాగో యోయోకి ఈ లోకంలో ఎవరూ లేరు. తను మింగిల్ అవడానికి రెడీగా ఉన్నాడు. అందుకే ఈ విధంగా లీసాతో మింగిల్ అయిపోయాడు. ఆఖరికి అందరూ మిడ్ నైట్ డిన్నర్ లో కూర్చొని లేట్ నైట్ డిన్నర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే షాన్ వాయిస్ ఓవర్ తో ఈ పెద్ద సిటీలోని ఒక మూలలోనే ఉంది నా రెస్టారెంట్ మిడ్ నైట్ డిన్నర్. ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ వెనక ఒక కథ ఉంటుంది. మీకు కూడా లైఫ్ కి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడికి రండి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని వస్తుంది. అండ్ షాన్ యొక్క ఈ మెసేజ్ తోనే మిడ్ నైట్ డిన్నర్
అయితే ఎండ్ అవుతుంది. ఇది ఆంథాలజిస్ట్ మూవీ కానీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.